చేతను కవిని కూడా ఐఏఎస్ కమ్యూనిస్ట్ భావాలతో వాడిని దాసు అనే మాటకు అర్థం ఏంటంటే పేదరికానికి దాసుడు, డబ్బులు లేనప్పుడు. ఇప్పుడు డబ్బు తన దాసుడు అయిపోయింది. ఆయన నాకు చెప్పిన మాటల్లో జనరల్ మేము సివిల్ చదువుతున్నప్పుడు ఐఏఎం మీట్కి మేము కోచింగ్ వెళ్తాం. ఇది ఇష్టం ఎంబీఏ కాదు, నా కొడుకే ఐఏఎం చేశాడు. ఇక్కడ మనీ విషయంలో ఏం చెప్తుందంటే ఒక సైంటిఫిక్ చెప్తున్నాం క్లాసికల్ గా. రూపీ సేవింగ్ ఈజ్ రూపీ అని. రూపాయి దాచుకోవడం అంటే రూపాయి సంపాదించడం. ఒక ఆర్టికల్ ఏం చెబుతుందంటే ఇండియన్ డెమోక్రసీ 70 సంవత్సరాల్లో మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక విధానం కావాలి, పెట్టుబడిదారి విధానం కావాలా, సోషలిజం కావాలా. భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థలో కొన్ని కులాలు పేదలు ఉన్నాయి. ఏ సిస్టమ్ కూడా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏది కూడా ఇది డెమోక్రసీ ఏం చేస్తుందంటే ధనవంతుడిగా ఉన్నాడే, పేదవాడు ఎప్పుడు పెట్టుబడులకు రాలేదు. డబ్బు ఉంటే పెట్టుబడి పెడతావో, ఎండీ అవుతావో, చాలా మంది పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తాం. ఈ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది 4 ఎండీలు ఉన్నారు. మీకు తెలియని అద్భుత దేవుడి కార్యక్రమం ఏ బెల్గాములో ఈ 4 ఎండీలు వచ్చారు. ఆ బెల్గాం మున్సిపల్ కమిటీ చేసిన వాడిని 1999 నుంచి 2004 వరకు బెల్గాం మున్సిపల్ సిటీకి మున్సిపల్ కార్పొరేట్ చేశారు. దానికి రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ చెప్తున్నారు. ఢిల్లీ క్యాడర్ కాబట్టి ఎస్ఎం కృష్ణ గారు అప్పుడు సీఎం ఉండేవాడు. ఎస్ఎం కృష్ణ సార్కి గోల్ఫ్ నేర్పాడు ఢిల్లీలో. ఆయన డికేమ్ గురుంటూ ఎస్ఎం కృష్ణ గ్రేట్ లీడర్. ఆ విధంగా నేను ఢిల్లీ క్యాడర్ బెల్గాం సిటీకి నేను కమిషన్ వెళ్ళాను. అది విజయవాడ సిటీ. చాలా కాంతాలు చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చాడు. అన్న నువ్వు రావాలి అన్నాడు. ఈ పని చేసి ఓపికలేదు. ఇక్కడ జూండర్ సర్వీస్ ఉంది. నా బాబు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఐఏఎం డాడీ, నా కొడుకు డాడీ అని పిలుస్తాను. వెళ్ళండి, కొత్త విషయాలు చెప్పండి. ఈ విధంగా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే అర్థమంటే ప్రపంచం అంతా ప్రస్తుతం బాధపడుతుంది పొల్యూషన్ ద్వారా. పొల్యూషన్ ఏమొస్తుంది? రేడియేషన్ ద్వారా. మన వాడి మొబైల్ ఫోన్ కూడా రేడియేషన్, చెవులు దిప్పులు పడితే దరిద్రం తయారవుతుంది. విపరీతమైన కాలుష్యం ద్వారా సిటీ తగ్గిపోయింది లేదా కాలిఫోర్నియా తెలుసు కదా, ప్రపంచం హాలీవుడ్ అంట భయంకర తగలబడిపోయింది. వాటన్ని నుంచి కాపాడటం కోసం ఉపయోగపడేదే ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది ఏం చెప్పాలి? వెరీ కాన్సెప్ట్ మనీ అనేది సెకండరీ. నువ్వేం చేస్తున్నావు? ప్రపంచానికి వాహనాలు వాడటం వల్ల 18 రకాల వెరైటీస్, కొన్ని ఏమిటది స్కూటర్స్, కొన్ని బైకులు వాడటం వల్ల ఏం చేస్తున్నాం? 97,000 నుంచి 1,39,000 వెరైటీస్ ఉన్నాయి కదా. ఏం చేస్తున్నాం అంటే పొల్యూషన్ ని తగ్గిస్తున్నాం. లైట్ వెహికల్ గ్యారంటీ ఇస్తున్నాం. 16,000 బుక్ చేసుకున్న తర్వాత 1 year వరకు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం, ఫైనాన్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఏం చేస్తుంటే అవైలబిలిటీ నెట్వర్క్. ఏ సోషలిజంలో అన్ని రకాల కులాలు మతాలు పేదపడుతారు వాళ్ళు ఏం చేస్తుంటే ఈ కాన్సెప్ట్ క్యాపిటలిస్ట్ గా చెప్పడం. భారతదేశానికి ఏది కావాలి? ప్రజాస్వామ్య దేశంలో పెట్టుబడిదారులు కావాలా, సోషలిజం అభివృద్ధి కావాలంటే 2 కావాలి. ఎందుకంటే పేదవాడు ధనవంతులయ్యే వరకు, వాడు చుట్టుపుట్టు వేసే వరకు, గుడిసెల నుంచి మంచి ఇంటికి వచ్చే వరకు, స్కూటర్ నుంచి పెద్ద కారు చేసే వరకు వాడికి స్థితి వరకు కావాలి. ఇది ఒక రకమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడు జాబ్ ఇవ్వట్లేదు, నువ్వు జాబ్ ట్రై చేసుకుంటాం. నో బడీ ఈజ్ గివింగ్ జాబ్.